ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవాది దేవకుమారుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమే ఆయన గాయపరచబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు అనగా యేసు ప్రభువు వారు ఈ భూమిపైన నా దోషములను పరిహరించటానికి ఆయన సింహాసనమును వదిలి ఈ భూమిపైకి వచ్చాడన్న సంగతి మానవుడు మరవకూడదు. దేవాది దేవ కుమారుడికి కలిగిన శిక్షను బట్టి ఈరోజు ఒక్కసారి నీవు ఆలోచిస్తే, మన అతిక్రమములను బట్టి దైవకుమారుడు గాయపరచబడ్డాడు, మన పాపములను బట్టి నలగగొట్టబడ్డాడు అంటూ ఉన్నాడు. అలాగే చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది: మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడి ఉన్నది. మ్రాను మీద మోసుకొనెను మన పాపములను యేసుక్రీస్తు వారు. ఎంతగా అంటే, ఎవరి పాపముల కోసము ఆయన ఇంత శ్రమ పడ్డాడో వారే ఆయన్ను గేలి చేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మన కోసం మన కుటుంబ సభ్యులే ఒక మాట పడాలంటే చాలా కష్టం, ఒక సహాయం చేయాలంటే చాలా కష్టం. అలాంటిది మనల్ని సంపూర్ణంగా పాప విముక్తి చేయాలని దేవాది దేవ కుమారుడే ఈ లోకానికి వచ్చి అంత శ్రమను అనుభవించాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు గుర్తుపెట్టుకొని ఆయనకు విధేయత చూపించాలని కోరుకుంటున్నాం. అలాగే చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన యేసయ్య మనల్ని నీతిమంతులుగా తీర్చటానికే ఆయన లేపబడి ఉన్నాడు అన్న సంగతి కూడా నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాలా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఎలా కలుగుచున్నది? ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఆదరణ ఎలా కలుగుతున్నది అని నీవు నేను అనుకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి ఉండి మన కొరకు ఏం ఏర్పాటు చేశారని ఈరోజు నీలో ప్రశ్న వస్తూ ఉంటే, నీవు ఈ సువిశాలమైన భూమి మీద ఈ విధంగా జీవించగలిగి ఈ విధంగా సమాధానముగా ఉండగలుగుతున్నావంటే నీవు కేవలము యేసుక్రీస్తు వారి కృప ద్వారానే ఇలా ఉండగలుగుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మనశ్శాంతిగాను నీవు ఆరోగ్యముగాను జీవించగలుగుతున్నావంటే కేవలము ప్రభు యొక్క వాక్యము ఆహారముగా స్వీకరిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం వలన నీకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నదని మరి ఖచ్చితముగా రాయబడి ఉన్నది. ఈరోజు నీవు ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు నిన్ను పాపము నుంచి శాపము నుంచి విడిపించేవారని అనుకుంటున్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన అవమానము చేతే నీవు నేను రక్షించబడుతూ ఉన్నాం.
మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సును కలిగి ఆలోచిస్తే ఎంతో గొప్ప ధన్యత అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. నీకు ముందే ఆయన వేదనలు భరించాడు, నీకు ముందే ఆయన గాయములు భరించాడు, నీకు ముందే ఆయన చివరి నెత్తురు బొట్టు వరకు మన కొరకు కార్చి ఉన్నాడు. ఆయన తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ నిన్ను రక్షించటానికే ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు రక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే, మారు మనస్సు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవాది దైవ కుమారుడు నా కొరకే దెబ్బలు తిన్నాడని, నా కొరకే సిలువలో బలియాగమయ్యాడని, నా కొరకే నా పాపముల నిమిత్తమే మ్రాను మీద వేలాడాడని తెలుసుకున్నట్లయితే నేడే రక్షణ దినము, నేడే నీవు ఆయనకి సమర్పించుకునే దినము. దేవాది దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుని ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత పొందుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ యొక్క మనస్సు, నీ యొక్క ప్రేమ నాయన మాకు కూడా దయచేయండి. నీ గాయపడిన హస్తములతో నీవు మా పాపములు భరించి మాకు ఆరోగ్యాన్నిచ్చి మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడివని, అయా మా ఆత్మకు శరీరానికి రక్షణ దయచేసే దేవాది దైవ కుమారుడివని నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరూ రక్షణ మార్గములోనికి వచ్చుటకు, స్వస్థత పొందుటకు నీ గాయపడిన హస్తములతో మమ్మ ముట్టి తాకమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.